నువ్వు మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, గుర్తు పెట్టుకునే విషయాలు ఏం చేయాలా? గుర్తు పెట్టుకోవాలి. ఏం గుర్తు పెట్టుకోవాలా? దేవుని వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. కొంతమంది వాక్యాన్ని మర్చిపోతారు. ఈ వారం చెప్పిన వాక్యాన్ని వచ్చే వారం కొంతమంది గుర్తుండదు. ఇక్కడ విన్న వాక్యం ఆ ద్వారబంధం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు చెప్పండి? మర్చిపోతున్నారు. విన్న వాక్యాన్ని మర్చిపోయే వారంగా మనం ఉండకూడదు. మనం విన్న వాక్యాన్ని మన హృదయంలో మనం ముద్రించుకునే వారంగా మనము ఉండాలి. వాక్యాన్ని మర్చిపోకూడదు, సంఘాన్ని మర్చిపోకూడదు, సహవాసాన్ని మర్చిపోకూడదు, దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు. ఆదివారం ఆరాధనలు కొంతమంది అంటారు, ఏంటండి చర్చికి రాలేదంటే, ఈరోజు ఆదివారం అని ఏం చేశానండి? మర్చిపోయానండి. సండే అని చెప్పి ఏం చేశాడట? మర్చిపోయాడట. మళ్ళీ తింటాం మర్చిపోతారా? అది మాత్రం ఖచ్చితంగా టైం టు టైం అక్కడ ఉండిపోవాలా. మర్చిపోతున్నారు కొంతమంది సంఘాన్ని. దేవుని సేవకుడు నీ పట్ల పడిన ప్రయాసం నువ్వేనాడు కూడా మర్చిపోకూడదు సుమా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నిన్ను రక్షించడానికి, నిన్ను లోకంలో నుంచి బయటికి తీసుకొని రావడానికి, నీకు బాప్తిజం ఇవ్వడానికి సేవకుడు ఎంత నీ కోసం, నీ కుటుంబం కోసం కష్టపడుతున్నాడో దేవుని వాక్యాన్ని చెప్పండి నీకు వివరించడానికి, దేవుని వాక్యాన్ని నీకు పంచడానికి దేవుని సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో, సేవకుని ప్రయాస, సేవకుని కష్టం ఏనాడు సంఘం మర్చిపోకూడదు. సంఘమా, సేవకుని ప్రయాసం మర్చిపోయావా? సేవకుడు నీ పట్ల పడిన ప్రయాసను గుర్తించకుండా మర్చిపోయావా? నీకంటే కృతజ్ఞతలు లేని జీవితాలు ఇంకెవరే ఉండవు బయట. మర్చిపోయే వాటిని మర్చిపోవాలి, గుర్తు పెట్టుకునే వాటిని గుర్తుపెట్టుకోవాలి.